Hi, hello, namaste. This is Manohar and welcome to my channel Behind Talks. ఏం లేదండి, బిగ్ బాస్ అప్డేట్స్లో ఎందుకు అగ్ని పరీక్ష అప్డేట్స్ చేయకూడదు అనుకున్నాను, బట్ ఎందుకు మనసు ఒప్పలేదు, అందుకే చేస్తున్నా. బేసిక్గా ఈరోజు ఇద్దరు ఎలిమెంట్ అయిపోయారు, అది మీకు తెలుసు. వన్ ఈజ్ ప్రసన్న అండ్ టూ ఈజ్ శ్వేత. నేను ఎందుకు వాళ్ళు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకున్నాను, కానీ తర్వాత వాళ్ళ గేమ్ చూసాక నాకు అర్థమైంది వాళ్ళకి బిగ్ బాస్ అనేది అర్థం కాలే. బిగ్ బాస్లో బేసిక్గా 2 పాయింట్స్ ఉంటాయండి. ఒకటి, ఎవరు చెప్పే మాటలు స్ట్రాంగ్గా ఉంటాయో వాళ్ళు. నువ్వు తప్పు చెప్తున్నావా రైట్ చెప్తున్నావా అనేది మ్యాటర్ కాదు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఎలా డిఫెండ్ చేస్తున్నావు అనేది పాయింట్. ఆ థింగ్ వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు, ఎందుకో ఇది కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రసన్న తన స్టోరీ విన్నాక నాకు నిజంగా వాట్ ఎ గోల్ అనిపించింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు శ్వేత, తను యూకే నుంచి వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేయడం, తన మదర్కి ఏదో హెల్త్ ఇష్యూ వల్ల తను అది తట్టుకొని మరి ఇక్కడ ఇంతమంది కాంపిటీషన్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. ఎందుకో చాలా కసిగా ఆడతారు అనుకున్నాను, కానీ బ్యాడ్ లక్. వాళ్ళకి బిగ్ బాస్ అనేది అర్థం కాలే. బహుశా ఇది కూడా ఒక గేమ్ షోలా తీసుకున్నారేమో, కాదు, సరిపోదు. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళిద్దరూ ఎలిమెంట్ అయిపోవడం. నాకెందుకు ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్, బట్ నో ప్రాబ్లం. అతను లాస్ట్లో వెళ్ళిపోయి చెప్పాడే, నా జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ అన్నట్టు. దట్ గుడ్ పాయింట్, నాకు నచ్చింది. ఎందుకంటే ఇది ఒక రియాలిటీ షో అంతే, దీని తర్వాత ముందు అనేది ఏమి ఉండదు. మనం ఏమనుకుంటున్నామో అది చెప్పేస్తే అయిపోతుంది. అండ్ దాని తర్వాత లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఎంతవరకు స్టార్ట్ అవుతుంది అన్నది అది అవతల వాళ్ళ ఇది బట్టి ఉంటుంది. బట్ ఓకే, ఏం చేస్తాం. నెక్స్ట్ మిగతా 13 మెంబర్స్లో ఎంతమంది టాప్ 5కి వెళ్తారో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆల్ ది బెస్ట్ గైస్.